నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు యాంటిక్ లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతున్న ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి చాంద్ బాలి డిజైన్ లో ఇచ్చారనమాట. ఈ ఇయర్ రింగ్స్ పర్ల్స్, రూబీ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో అయితే వచ్చాయండి. మనం డీటెయిల్ గా చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర మధ్యలో మనకి రామ్ పరివార్ వచ్చింది, చుట్టూరా లీప్స్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో చూడండి ముత్యాలని ఎలా హ్యాంగ్ చేశారు. ఈ పార్ట్ చూసుకుంటే ఇది చాంద్ బాలి డిజైన్ అంటారండి. మనకి హాఫ్ మూన్ షేప్ లో వస్తుంది. దాని పైన చూడండి రూబీస్ అయితే ఇచ్చారు. అండ్ హాఫ్ మూన్ పైన మనం చూసుకుంటే ఫ్లవర్స్, లీవ్స్ అయితే వచ్చాయి. దీని అవుటర్ పార్ట్ చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దాన్ని కూడా మనకి లీవ్స్ తో, రూబీస్ తో అండ్ సీజర్స్ తో ఇచ్చారనమాట. అండ్ మధ్యలో కూడా మనకి ఐ షేప్ లోని రూబీ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్ కింద మీరు చూసుకుంటే ముత్యాలని గుత్తులు గుత్తులుగా వాడారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ట్రెడిషనల్ గాను ఉన్నాయన్నమాట. వీటి వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ మనకి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి చూడడానికి ఫ్యాన్సీ లుక్ లో ఉంది కదండి. ఇయర్ రింగ్స్ ని పింక్ రూబీస్, సీజెడ్స్, ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ తో ఫిక్స్ చేశారనమాట. డీటెయిల్ గా చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర మనకి ఇవంతా కంప్లీట్ గా గోల్డ్ బాల్స్ వచ్చాయండి. మధ్యలో పింక్ రూబీ ఇచ్చి దాని చుట్టూరా సీజర్స్ అయితే ఇచ్చారు. కింద ఈ పార్ట్ చూడండి స్క్వేర్ షేప్ లో వచ్చి దానిపైన లీవ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, లీవ్స్ మధ్యలో పింక్ రూబీ ఇచ్చి దాని చుట్టూరా సీజర్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ మిడిల్ పార్ట్ చూడండి ఇవన్నీ గోల్డ్ బాల్స్ వచ్చాయి. అండ్ స్క్వేర్ షేప్ లోని సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ అయితే ఫిక్స్ చేశారు. కిందన ఈ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసుకుంటే పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడి పింక్ రూబీ బీడ్స్ తో హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ అన్నమాట. వీటిని హల్దీస్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవే అండి. ఇది మనకి సింగిటీ వర్క్ లో వచ్చి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. ఈ ఇయర్ రింగ్స్ ని సీజెడ్, ఎమరాల్డ్, రూబీ, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డీటెయిల్ గా మనం చూసుకుంటే స్టడ్ చూస్తున్నారు కదండి, మనకి చూడడానికి నెమలి కన్నులా ఉంది. అండ్ ఇదంతా మనకి డ్రాప్ షేప్ వచ్చింది. పై పార్ట్ అంతా సీజర్స్ తో ఇచ్చారనమాట. మధ్యలో చూసుకుంటే సింగిల్ ఎమరాల్డ్ వచ్చింది. కింద చూడండి ఇక్కడ కూడా సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి 2 పీకాక్స్ వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర రూబీని ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సీజెడ్ వచ్చింది. చూస్తున్నారు కదా, మధ్యలో మనకి ఫ్లవర్ ఇచ్చారండి. ఫ్లవర్ చుట్టూరా సీజర్స్ వచ్చాయి. మధ్యలోనైతే రూబీ స్టోన్ వచ్చింది. కింద చూస్తున్నారు కదండి, ఇదంతా చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చింది. కంప్లీట్ సీజర్స్ ఇచ్చారు. మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. దీని అవుటర్ పార్ట్ మనం చూసుకుంటే కంప్లీట్ లీవ్స్ వచ్చాయండి విత్ సీజర్ స్టోన్స్. ఈ ఇయర్ రింగ్స్ కి కిందన ఇంకొక చిన్న బుట్టన్ అయితే హ్యాంగ్ చేశారండి. అండ్ దాన్ని కూడా మనకి సీజర్స్ తో ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్ అంతా చూసుకుంటే కంప్లీట్ గా పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారండి. ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టపడే వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయండి. వీటి వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్. ఇవి వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. యాంటిక్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది మనకి డాల్ డిజైన్ లో ఇచ్చారనమాట. పైన మనకి స్టడ్ దగ్గర చూసుకుంటే ఇదంతా డాల్ వచ్చిందండి హాఫ్. అండ్ కింద మనకి ఇది ఫ్రాక్ లాగా ఇచ్చారు. ఫ్రాక్ లోని లేయర్స్ చూస్తున్నారు కదండి, కంప్లీట్ గా రూబీ స్టోన్స్ తో అయితే ఇచ్చారనమాట. ఇది చూడడానికి చాలా ట్రెండీగా ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. ఇది మీకు పార్టీ వేర్ పై వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి పీకాక్ డిజైన్ లో వచ్చి రూబీ పొటాస్ తో అయితే ఇచ్చారండి. ఇది కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ అన్నమాట. స్టడ్ దగ్గర చూసుకుంటే పీకాక్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. పీకాక్ ఐ దగ్గర రూబీ పొటా అయితే ఇచ్చారు. కింద ఇదంతా కంప్లీట్ గా లీవ్స్ వచ్చాయండి, చూస్తున్నారు కదా. అండ్ ఈ పార్ట్ చూడండి, మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి. వాటి ఐ దగ్గర రూబీస్ ఇచ్చారు అండ్ మధ్యలో కూడా మనకి రూబీ పొటాస్ అయితే వచ్చాయండి. అండ్ ఇదంతా మళ్ళీ లీవ్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని డిజైన్. అండ్ ఇక్కడ కూడా మనకి గోల్డెన్ బాల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇయర్ రింగ్స్ కిందన ఇవి చూస్తున్నారు కదండి, హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ 28 గ్రామ్స్ అండి. ఇవి శారీస్ పైకి వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. యాంటిక్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ ని చూస్తున్నారు కదండి, ఎంత గ్రాండ్ గా ఉన్నాయో చూడడానికి. వీటిని మనకి రూబీ పొటాస్ అండ్ ఎమరాల్డ్ పొటాస్ కాంబినేషన్ లో ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి స్టడ్ దగ్గర పీకాక్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ దానిపైన మనకి రూబీ పొటాస్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా రూబీ పొటాస్ వచ్చాయండి. అండ్ దీని కిందనే మనకి ఒక బుట్టనైతే హ్యాంగ్ చేశారు. బుట్ట పైన చూసుకుంటే ఫ్లవర్స్ లీవ్స్ తో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూడండి, గోల్డ్ మువ్వల్ ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. మనకి జుమ్కా కిందన ఇంకొక పెద్ద జుమ్కానైతే యాడ్ చేశారండి. ఇది మనకి పీకాక్స్ తో వచ్చింది, చూస్తున్నారు కదా. మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ వచ్చి డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ పొటాన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న బుట్టలండి. వాటి కిందన గోల్డ్ మువ్వల్ని అయితే ఇచ్చారు. ఇవి చూడడానికి చాలా గ్రాండ్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి. వీటి వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ అండి. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టపడే వారికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇవి మీరు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి, అన్ని ఫంక్షన్స్ కి సూపర్ గా సెట్ అవుతాయి.